హలో అండి. హాయ్. ఇవాళైతే నేను కిడ్స్ నెక్ ఎలా డిజైన్ కోసం ఎలా మార్కింగ్ జేసుకోవాలనేదైతే చూపిస్తున్నాననమాట. ఇదేంటంటే బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి 15 ఉంది. అయితే తనేం జెప్పిందంటే ఓన్లీ బాడీ వరకి వర్కేసి కింద ఫ్రిల్స్ వచ్చేటట్టు మార్కింగ్ అయితే జేయమనిందనమాట. అయితే 15 ఉంది గదా! పాప కొంచెం పెద్దగా అయింది. ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టక్క అంటే నేనైతే సరే అని జెప్పినాననమాట. 15 ఇంచెస్ ఉంటే నేను దాంట్లో 12 ఇంచెస్ బాడీకి పెట్టి 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఫ్రిల్స్‌కైతే తీద్దామని చెప్పి మార్కింగ్ అయితే చేస్తున్నాననమాట. అయితే నెక్ వచ్చేసి చాలా చిన్నగా ఉండింది. 3 ఉండింది. అందుకని చెప్పి డిజైన్ వేసేటప్పుడు కొంచెం 4 ఇంచెస్ 4 ½ అలా అయితే నెక్ వస్తదనమాట. అందుకని చెప్పి నేను 4 ఇంచెస్ 4 ½ అయితే నెక్ మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్‌కైతే హాఫ్ వరకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ఉన్న క్లాత్‌లో ఇప్పుడు 18 ఇంచెస్ వెడల్పొస్తుంది జనరల్‌గా ఏ పట్టు పీస్‌కైనా. దాంట్లో హాఫ్ అయితే మార్కింగ్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. కింద కూడా ఎక్స్‌ట్రా క్లాత్ కోసం అయితే ఖచ్చితంగా ప్లేస్ అనేది వదులుకోవాలి. ఇది కటింగ్ చేసుకోవడానికైనా యూజ్ అయితది, మార్కింగ్‌కైనా యూజ్ అయితది. ఈ మిడిల్‌లో పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి 12 ఇంచెస్ అనేది ఎక్స్‌ట్రా మార్కింగ్ అయితే నేను చేసేసాను. ఎగ్జాక్ట్‌గా బాడీ లెంత్ అనమాట అది. దాంట్లో హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా! దాన్ని స్ట్రెయిట్‌గానైతే డ్రా చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక సైడ్‌కి, వన్ సైడ్‌కి వేసేస్తున్నారు. అలా పెట్టడం వల్ల ఏమైతుందంటే ఫ్రంట్ బాగానే వస్తుంది. బ్యాక్ వచ్చేటప్పటికి కొంచెం జాయింట్లు పడడం, లేకపోతే హ్యాండ్స్ కరెక్ట్‌గా ఎళ్ళకపోవడం అలా అయితే ఇబ్బంది అయితుందనమాట. మనం వాళ్ళ విడ్త్, అప్పర్ బ్రెస్ట్ అలాంటియన్నీ చెక్ చేసుకొని వెడల్పు ఎంతుంది అనేది చెక్ చేసుకొని మాత్రమే మనం ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అయితే చిన్న పిల్లలకి మాక్సిమం 4 ఇంచెస్, 4 ½ కన్నా ఎక్కువ విడ్త్ అయితే వర్క్‌లో రాకూడదండి. అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే ఇంక షోల్డర్స్ జారడం పక్కా జరిగిపోతుందంతే. ఇంకా దాంట్లో మార్పులైతే ఏవి ఉండవనమాట. అందుకే ముందే 4 ఇంచెస్, 4 ½ ఉండేటట్టు మార్కింగ్ చేసేసుకొని ఆ లెంగ్త్‌లోనే వచ్చేటట్టయితే చూసుకోవాలి. ఇది 6 ఇయర్స్, 7 ఇయర్స్ బేబీ వరకు, 8 ఇయర్స్ బేబీ వరకైతే ఈ నెక్ అనేది సరిపోతదనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4, విడ్త్ కూడా 4, 4 ½ అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఒకవేళ మీకు అలా ఏమైనా డౌట్‌గా అనిపిస్తే ఫుల్ షోల్డర్ లెంత్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్‌కి ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకున్నామంటే మనం అది నెక్ ఎంత పెట్టుకోవాలి అనేదైతే మార్కింగ్ ఈజీగా చేసుకోవడానికైతే వస్తుందనమాట. ఇంగ లేదు నార్మల్‌గా పెట్టేసినామనంటే మాత్రం ఖచ్చితంగా షోల్డర్స్ అయితే జారుతాయి. అండ్ ఇంకొకటి బ్లౌజ్‌కి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాట్ షేప్ గానీ, లేకపోతే హై నెక్ టైప్ గానీ అలా ఇచ్చుకుంటే ఇంకా షోల్డర్స్ జారకుండా గూడా ఉంటుంది. అలా చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడు ఇట్లా థ్రెడ్స్ కట్టుకోవడానికి హై నెక్ అలా ఉన్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఒకవేళ వర్క్ లెంత్ ఎక్కువొచ్చినా గూడా అలా జారకుండా ఉంటాయి. టైలర్స్ గనుక ఉంటే వర్క్ వేసే వాళ్ళైతే వేసి ఇచ్చేటప్పుడే చూసుకోవాలి. ఇంకా టైలర్స్ గూడా జారకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ అయితే వాడుకోండి. బ్యాక్ పాట్ షేప్ లాగానో, ఇట్లా కర్వ్ షేప్ లాగానో, హై నెక్ లాగానో తీసుకుంటే బెటర్. అలా అయితే ఇంగా షోల్డర్స్ అనేవి జారకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందనమాట. మనం ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు గానీ, ఎక్కువ వెడల్పు రాకుండా అయితే చూసుకోవడం చాలా ముఖ్యం. అండ్ వర్క్‌కి నేనైతే ఈ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాననమాట. చాలామంది నేను వాడుతున్న అది బాగుందని జెప్పి అంటున్నారు. నేను వాడే అయితే ఇంతకుముందు నేను వేరే థ్రెడ్స్ తీసుకొచ్చుకున్నా. అవి అస్సలే మిషన్ చాలా ప్రాబ్లమ్ జేసింది. ఈ థ్రెడ్ అయితే చాలా బాగుండింది. సన్నగా ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. జరీని బట్టి గూడా డిజైన్స్ అనేవి లుకింగ్ ఎలా ఉంటదనేది దాని మీద గూడా డిపెండ్ అయ్యి ఉంటదని ఆ తర్వాతనే తెలిసింది. ఫస్ట్ ఒకటి ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత. ఇవన్నమాట నేను తీసుకొచ్చుకున్న థ్రెడ్స్. అస్సలంటే అస్సలే బాగోలేవండి. వీటి మీద నేమ్స్ గూడా ఉన్నాయి. కొంచెం దొడ్డుగా ఉండింది. చాలా బరకగా ఉండింది. నీడిల్స్ అయితే చాలా ఇరిగిపోయినాయన్నమాట. అందుకని జెప్పి నేను వీటిని వాడటం పక్కకు పెట్టేసినాను. వాడటం లేదు. వీటి వల్ల యూజ్ అయితే అస్సలే లేదు. మిషన్ చాలా ప్రాబ్లమ్స్ చేసింది. అండ్ నీడిల్స్ ఇరిగిపోయినాయి. కాస్ట్ గూడా ఎక్కువే. వేస్ట్ అనిపించింది ఇవి తీసుకొచ్చుకొని. ఎవరైనా చూసి క్వాలిటీని చూసి తీసుకొచ్చుకోండి. అంత ఈజీగా తీసుకొచ్చుకోకండి. మిషన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే చేస్తది. మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరీకనే అడిగినాం. వాళ్ళు కంప్యూటర్‌కనే ఇచ్చిళ్ళు. కానీ నాకైతే అస్సలే నచ్చలేదు. చాలా ఇబ్బందయింది. ఆ తర్వాత నేను మళ్ళీ తెలిసిన వాళ్ళ ద్వారా వేరే షాప్‌కైతే వెళ్ళి ఈ సన్న రీల్ థ్రెడ్స్ అయితే తీసుకొచ్చుకున్నాననమాట. క్వాలిటీ అయితే చాలా
చెక్ చేసుకోవాలన్నమాట. క్వాలిటీని బట్టి మిషన్ ఎంత రన్నింగ్ అనేది ఉంటుంది. లేకపోతే మిషన్ తొందరగా పాడైపోతుందన్నమాట. అందుకని చెప్పి మంచి క్వాలిటీయే థ్రెడ్స్ అనేది తీసుకొచ్చుకోవాలి. మేము నార్మల్ థ్రెడ్స్లో కూడా సిల్క్ థ్రెడ్స్లో బిఐపి థ్రెడ్స్ యూజ్ చేస్తాము. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఎక్కువగా బిఐపివే వాడతాము. ఎప్పుడో ఒకసారి బిఐపి దొరకనప్పుడు మాత్రమే వేరే ఇంకేదైనా తీసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ అనేది చేసేసుకుంటాము. అయితే కిడ్స్ నెక్ డిజైన్స్ చాలా వెడల్పుగా వస్తున్నాయి. తను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఏంటంటే మామూలుగా మన బ్లౌజెస్కి వేసే డిజైన్ బ్యాక్ నెక్ దాంట్లోదే ఫ్రంట్ తీసి నేనైతే కిడ్స్ నెక్కి ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్నాను అనమాట. బ్యాక్ నెక్ పెద్దగా ఉంటుంది, ఫ్రంట్ నెక్ అయితే ఈజీగా జాయింట్ చేసేసుకొని వెడల్పు తగ్గించేసుకొని పెట్టేసుకుంటే కిడ్స్కి అయితే బాగుంటుంది అనమాట డిజైన్. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసినప్పుడు పైకి అనేది ఎక్కువ క్లాత్ వదిలేసుకొని మనం స్కిప్ చేసుకుంటూ డిజైన్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు స్కిప్ చేసుకుంటూ డిజైన్ అనేది వేసేసుకోవాలి. బూటీస్ కూడా నేను వేరే దాంట్లో తీసే యాడ్ చేశాను అనమాట. దానికి మ్యాచింగ్ చూసి సెట్ చేశాను. ఇంకెలాగో కింద ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఇంకా అంత ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ నెక్ కింద కొంచెం బాడీ వరకే సరిపోతుందన్నమాట. ఇంకా కింద ఫ్రిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా నెక్ అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చేసేసుకొని నెక్ కూడా సెట్టింగ్ చేసేసుకొని జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా కలిసేలాగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ నెక్ సరిగా కలవకపోతే మాత్రం డిజైన్ లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. మాకు ఇలా వేయడం చాలా అలవాటు అయిపోయింది. ఏ డిజైన్ నచ్చినా ఫ్రంట్ తీసేసుకొని పిల్లలకైతే వేసేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. మనం అప్పుడు ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా కిడ్స్ డిజైన్సే అంత అవసరం ఏం పట్టవు. బోట్ టైప్ వేసుకోవాలన్నా కూడా కొంచెం వెడల్పు పెంచేసుకొని బోట్ లాగా కూడా వేసేసుకోవచ్చు. డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా బాగా అనిపించింది ఈ డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కాబట్టి డిజైన్ని బట్టి లుకింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మా మిషన్ ఏంటంటే కొంచెం ఈ మధ్యలో సర్వీసింగ్ ప్రాబ్లమ్ చేస్తుంది. అందుకని చెప్పి థ్రెడ్ అయితే దానికి పెట్టకుండా చేతిలో పట్టేసుకొని వేస్తున్నాం అనమాట. ఈ చిన్న మిషన్ వాళ్ళ కష్టాలు ఇంకా ఎన్నెన్ని ఉంటాయో అవైతే చాలా అంటే చెప్పలేము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పెద్ద మిషన్ వాళ్ళకు ఉండేయని కాదు, దీనికి సెట్టింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, చాలా రిస్క్. ఇంకా నేను ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాను. అంత బడ్జెట్ లేదు పెద్ద మిషన్ తీసుకునే అంత. అందుకని చెప్పి దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. దీన్ని చాలా నీట్గా వాడుతుంటాం అనమాట. ఎక్కువ క్లీన్ చేసుకోవటము, ఆయిల్ వేయటము, రెగ్యులర్గా డిజైన్ కంప్లీట్ అవ్వగానే ఎప్పటికప్పుడు దీన్ని చిన్న పిల్లల్లా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. అందుకని చెప్పి కొంచెం ఎక్కువనే రన్నింగ్ అనేది నడుస్తుంది అనమాట. ఇప్పటివరకు అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏం చేయలేదు. ఈ విధంగా నెక్ అనేది ఫినిషింగ్ అనేది